అండ్ మనకి కొన్ని స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ అవార్డ్స్ని ఇప్పుడు మనం ప్రదానం చేయబోతున్నాము. మొదటి అవార్డ్ సుమన్ ఓహ్రా ప్రొడక్షన్స్ మా టీవీలో వస్తున్న అన్నా చెల్లెళ్ళు సీరియల్కి ప్రేమ్ సాగర్ గారిని వచ్చి ఈ స్పెషల్ జ్యూరీ అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్నా చెల్లెళ్ళు మా టీవీలో ప్రసారం అవుతున్న అన్నా చెల్లెళ్ళు సీరియల్ గాను రామ్ సాగర్ గారు. స్టేజీ మీద ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు సీరియల్లో లీడ్ రోల్స్లో నటిస్తున్న ఇద్దరు నటీమణులు వేదిక మీద ఉండడం, ప్రేమ్ గారి అవార్డు అందుకోవడం చాలా సంతోషం. అలాగే స్పెషల్ జ్యూరీ నటుడిగా ఈరోజు మన ముందున్న మరొక నటుడు సాయి కిరణ్. ఆటో భారతి జమినీలో ప్రసారమైన ఆటో భారతికి గాను సాయి కిరణ్ గారు ఈరోజు బెస్ట్ జ్యూరీ స్పెషల్ అవార్డు అందుకుంటున్నారు. మనందరికీ చాలా ఇష్టమైన గాయకులు రామకృష్ణ గారి అబ్బాయే సాయి గారు అన్న సంగతి చాలామందికి తెలిసిందే. అయినా నటుడిగా మీ అందరికీ బాగా పరిచితులైన సాయి మంచి సింగర్ కూడా, అద్భుతమైన గాయకుడు కూడా మా సాయి. మరి సాయి కిరణ్ గారు మాట రూపంలోనో పాట రూపంలోనో తన ఆనందాన్ని చెప్తారు. వేదిక మీద ఉన్న మహానుభావులకి, నా తోటి యాక్టర్స్కి అందరికీ నమస్కారం. సభకు విచ్చేసిన వారందరికీ నమస్కారం. ఇలా ఏపీ సినీ గోయర్స్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి నన్ను ప్రోత్సహించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా యూటీవీ సంస్థకి శ్రీ ప్రశాంత్ యాదవ్ గారికి, శ్రీ అరవింద్ గారికి, శ్రీ ఉమానాథ్ గారికి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద గ్రేట్ సుబ్బరామ్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టీవీలో ప్రసారం అవుతున్న మనసు మమత సీరియల్కి గాను ఇంతకుముందు మన ముందు అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసిన హరితేజ. కెన్ వీ హ్యావ్ హరితేజ ఆన్ స్టేజ్ ప్లీజ్? మంచి నటి, సాఫ్ట్ రోల్స్ అయినా నెగిటివ్ రోల్స్ అయినా అంతే చక్కగా పోషిస్తుంది. అండ్ షీజ్ అ వెరీ గుడ్ డాన్సర్. మనం అందరం ఇందాక చూసాం తన పర్ఫార్మెన్స్ని కూడా. హరితేజ స్పెషల్ జ్యూరీ అవార్డ్ని అందుకుంటున్నారు. థ్యాంక్స్ టు ఏపీ సినీ గోయర్స్ అవార్డ్ అండ్ థ్యాంక్స్ టు మనసు మమత టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ జ్యూరీ అవార్డ్ జెమినీ టీవీలో గోరింటాకు సీరియల్కి గాను శ్రీలత. ఈ అవార్డుని శ్రీలత పక్షాన హైమావతి వచ్చి తీసుకుంటున్నారు. శ్రీలత గారి సోదరి హైమావతి గారు వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్లో టీవీ ఇండస్ట్రీలకి కావలసిన అన్ని హంగులు ఒక చోట ఏర్పాటు చేసి జగన్ స్టూడియోస్ పేరిట మా అందరికీ ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు జగన్మోహన్ రావు గారు వారికి ఈరోజు స్పెషల్ జ్యూరీ అవార్డు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇలా స్టూడియోలకి, థియేటర్స్కి అవార్డ్స్ ఇవ్వడం లాంటివి ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది. ప్రభుత్వం కూడా గుర్తించని శాఖల్ని సినీ గోయర్స్ అసోసియేషన్ గుర్తించి వాళ్ళని తగు రీతిలో గౌరవిస్తోంది. సో జగన్ స్టూడియోస్ తరఫున జగన్మోహన్ రావు గారిని అవార్డు అందుకోవాల్సిందిగా జగన్మోహన్ రావు గారి అబ్బాయి శ్రీనివాస్ హూ ఇస్ హెడింగ్ ది స్టూడియోస్ నౌ. శ్రీనివాస్ ఆన్ స్టేజ్. ఈరోజు దాదాపు 2-3 సీరియల్స్ కూడా జగన్ స్టూడియోస్ బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారిని ఈ అవార్డుని జగన్ స్టూడియోస్ పక్కన అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక మరొక జ్యూరీ అవార్డ్ భవిరి రవి గారిని వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరి గోల వారిది. సిరీస్కి ఆయన అందిస్తున్న గళమే ప్రధానంగా ఎసెట్. సో భవిరి రవి గారిని
ప్రత్యేక జ్యూరీ అవార్డుతో ఇప్పుడు సత్కరించబోతున్నారు. భవిరి రవి గారు చేసిన మిమిక్రీ చాలా మందికి సరిపోలేదు. జస్ట్ ఊరికి అలా రుచి చూపించి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఇంకా మనకి సమయం ఉంటే ఫుల్ మీల్స్ అందించుండేవారు భవిరి రవి గారు. కంగ్రాచులేషన్స్ భవిరి రవి గారు, ప్లీజ్. గోవింద్ గారు TV9 TV1లో ప్రసారం అవుతున్నాయి. ఇందాక మా అంజాద్ బాబు గారు అన్నారు సుబ్రహ్మరెడ్డి గారు వాయిస్ చేయండి అని. ఆయన అడిగారు ఇప్పుడు ఇందాక చెప్పిన స్లోగాన్ చెప్తావా అని. ఇది ఛాలెంజ్, ఇది మళ్ళీ వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుంది సార్. నేను ప్రాక్టీస్ అవుతా, అంత స్పీడ్ నాకు రాదు. సో తప్పకుండా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి తప్పకుండా మిమ్మల్ని లిమిటెడ్ చేస్తాను. వెంకయ్యనాయుడు గారు వస్తే ఏ విధంగా ఉంది? అయ్యా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సినీ గోయర్స్కి మా TSR గారు తోడయ్యారంటే ఇది మామూలుగా కాదు, అంచెలంచెలుగా అచంచలంగా చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో యువత అంతా కూడా మేల్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా రోజుల్లో ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతని చెప్పంటే, ప్రస్తుత పరిస్థితుల్లో యువత అంతా ఏ బారుకి వెళ్ళినా ఎవరు పిలిచినా తాగరాని బ్రాండ్ తనివిదిరా అని చెప్పంటా ఉన్నారు. ఇటువంటి నీచమైన సంస్కృతి నుంచి యువత ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడే మన దేశం బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దిస్ ఇస్ వెరీ క్లియర్, అంతగా చెప్పేది లేదు. TSR గారి యొక్క మంచి హృదయం వల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ఆయన. నమస్కారం TSR గారు, సెలవు. థ్యాంక్ యూ. మరొక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ పంచావతారానికి గాను గోవింద్ గారిని వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆయన TV1కి ఎడిటర్గా ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ని ఎడిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అది చాలా కష్టసాధ్యమైన విషయం అని. కంగ్రాచులేషన్స్ గోవింద్ గారు. ఈరోజు మన ఈ ఏపీ సినీ గోయర్స్లో ఈటీవీకి అవార్డ్స్ పంట పండిందని చెప్పాలి. బెస్ట్ సెన్సేషనల్ సీరియల్ భార్యామణి ఈటీవీ కేఎస్ఆర్కే ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బెస్ట్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్ అన్నదాత అగైన్ ఇట్స్ ఈటీవీ. సో ఈ అవార్డులని తీసుకోవాల్సిందిగా కేఎస్ఆర్కే ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నామినేషన్స్ ద్వారా అవార్డ్స్ని ఎంపిక చేయడంతో పాటు కొన్ని స్పెషల్ టైటిల్స్ని కూడా సినీ గోయర్స్ అసోసియేషన్ అనౌన్స్ చేస్తోంది. వాటిల్లో బెస్ట్ సెన్సేషనల్ సీరియల్ ఒకటి, అది ఈటీవీలోని భార్యామణికి దక్కింది. అలాగే బెస్ట్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈటీవీలో ప్రసారం అవుతున్న అన్నదాత గెలుచుకుంది. రెండు కార్యక్రమాల తరపున ప్రసాద్ గారు అందుకుంటున్నారు అవార్డు. ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మరికొన్ని టైటిల్స్ ప్రెజెంటేషన్. బెస్ట్ న్యూస్ ఛానల్ TV9. ఈటీవీలో ప్రసారం అవుతున్న అన్నదాత సీరియల్, అన్నదాత ప్రోగ్రామ్ బెస్ట్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్గా ఎంపికైంది. ప్రమీల గారు ఈ అవార్డుని అందుకోబోతున్నారు. ఈరోజు న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కూడా సంచలనాత్మకమైన వార్తల్ని అందరికన్నా ముందు అందిస్తూ బెస్ట్ న్యూస్ ఛానల్గా మన ముందున్న TV9 అవార్డు అందుకోవాల్సిందిగా దీప్తి వాజ్పేయిని స్వాగతిస్తున్నాను. ఈ రోజున ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్ని దీప్తి వాజ్పేయి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అద్భుతమైన ప్రతిభ గల వ్యాఖ్యానం, అంతకుమించి అద్భుతమైన స్వరం, ఈ రెండు దీప్తి స్వంతం. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ డైనమిక్ స్టార్. నాగబాబు గారు ఆయన రాలేదు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ అష్మిత. ఎవర్ గ్రీన్ హీరోయిన్, ఆవిడ గ్రీన్ కలర్ డ్రెస్ లోనే వచ్చారు, ఎవర్ గ్రీన్ అని. అద్భుతమైన
ప్రతిభగల నటీమణుల్లో అస్మిత ఒకరు కొంచెం ఇప్పుడు మాట్లాడతారు. నేను అలా మాట్లాడను, ఇప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అవార్డ్తో కాకుండా ఇది ఆల్సో ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. బికాజ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటే ఆల్మోస్ట్ ఒక 12 or 13 years నుంచి వర్క్ చేస్తున్నాను, కానీ ఇంకా హీరోయిన్గా ఉన్నానని మీరు గుర్తొచ్చేసారు. సో అండ్ చాలా థ్యాంక్ యూ టు సినీ గోవర్స్ అండ్ సుబ్రామి రెడ్డి సార్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కౌశిక్ బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ హీరోస్, అండ్ అఫ్ కోర్స్ సన గారు అండ్ ఆల్ ద గెస్ట్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, మెనీ ప్రాజెక్ట్స్ తర్వాత వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్.